వందే మాతరం గీతం ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వందే మాతర గీతాన్ని బ్రిటిష్ పాలకులను ఉద్దేశించి యావత్ భారత జాతి చేసిన సింహ గర్జనతో పోల్చారు. ఇక ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థల్లో వందే మాతరం గీత ఆలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. వందే మాతరం ఆలపిస్తే చిన్నారులకు దేశభక్తి అలవడుతుందన్నారు యోగి ఆదిత్యనాథ్. వందే మాతరం గీతం గొప్పతనం మరోసారి తెరమీదికొచ్చింది. వందే మాతర గీతానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో వందే మాతరం గీతం పాడడాన్ని తప్పనిసరి చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయం వెల్లడించారు. గోరఖ్పూర్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏక్తా యాత్ర నిర్వహించింది. ఈ ఏక్తా యాత్రలో భాగంగా వందే మాతరం గీతం సామూహిక ఆలాపన కార్యక్రమం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ కూడా సామూహిక గేయాలాపనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థల్లో వందే మాతరం గీతం పాడడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వందే మాతరం గీతం గొప్పతనాన్ని ఆయన వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిర్లూదిన గీతంగా వందే మాతరాన్ని ఆయన కొనియాడారు. అంతేకాదు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా యావత్ భారత జాతి చేసిన గర్జనే వందే మాతరం గీతం అన్నారు యోగి ఆదిత్యనాథ్. విద్యా సంస్థలలో వందే మాతరం గీతం ఆలపించడాన్ని దేశభక్తి ప్రపూరితమైన కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు చిన్నారులకు బాల్యం నుంచే దేశభక్తి అలవడుతుందన్నారు. అలాగే వందే మాతరం గీతం పట్ల పిల్లలకు గౌరవం కూడా పెరుగుతుందన్నారు ఆయన. ఇదిలా ఉంటే భారత స్వాతంత్ర్య సమరంలో వందే మాతరం గీతం ఒక సింహగర్జన. ఆంగ్లేయులను ఉద్దేశించి భారత జాతి చేసిన ఒక రణ నినాదం. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వందే మాతర గీతాన్ని ఒక మంత్రంతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. ప్రతి గీతానికి ఒక మూలభావం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే వందే మాతరం గీతం మూలభావం భారత్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందే మాతరం గీతాన్ని ఒక మంత్రంతో పోల్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు వందే మాతరం అంటే ఒక స్వప్నం, అలాగే సదరు స్వప్నాన్ని సాకారం చేసుకునే ఒక సంకల్పమని ఆయన పేర్కొన్నారు. అన్నింటికంటే భారతదేశ మాతను ఆరాధించడానికి ఉపయోగపడే ఒక సాధన వందే మాతర గీతమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వందే మాతరం గీతం తెరమీదికొచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంప్ నాణెంను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అంతేకాదు వందే మాతరం పూర్తయి 150 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తి నింపిన వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గీతాన్ని ప్రచురించారు. ఇదిలా ఉంటే వందే మాతరం గీతంలో కొన్ని పంక్తులను 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా ఈ వివాదంపై ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ స్పందించారు. వందే మాతరం గీతంలోని కొన్ని పంక్తులను 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తొలగించిందన్న ఆరోపణలు సత్యదూరమన్నారు జైరాం రమేష్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు.
ఏదేమైనా అందరం వందే మాతరం గీతాన్ని ఆలపిద్దాం, భారతమాత బిడ్డలుగా గర్విద్దాం.